అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? మేము జమ్మలమడుగు కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ సుప్పలపాడు గ్రామం నుంచి వచ్చాము సార్ మేము. ఓకే, సోమవారం దర్శనం జరిగిందా? జరిగింది సార్. నిన్న నాకు టెంపుల్ డ్యూటీ సాయంత్రం 4 నుంచి రాత్రి 7 వరకు టెంపుల్ డ్యూటీ పడింది. దర్శనం బాగా జరిగింది సార్. ఓకే ఓకే సార్. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి. పూల అలంకరణ కానీ ప్రజలకు సౌకర్యాలు కానీ అన్నీ చాలా బాగున్నాయి సార్. ఓకే, నిన్న మాకు బిఆర్ నారి గారు చైర్మన్ గారు ఒక వరం ఇచ్చారు. ఇంతకుముందు మాకు 7 రోజు సేవ తర్వాత మాకు స్పెషల్ ఎంట్రీ దర్శనం మాత్రమే ఇస్తున్నారు, ఒక లడ్డు ఇచ్చేవారు. కానీ నిన్న మాకు ఒక వరం ఇచ్చాడు. అది అందరితో పాటు లేకుండా శ్రీవారి సేవకులకు బ్రేక్ దర్శనం ఇచ్చి ఆయన రుణం మేము మా జీవితంలో తీర్చుకోలేమని మీ విధంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, సోమవారం దర్శనం చేసుకున్నారా? లేదు ఇంకా వెళ్తున్నాము. ఓకే, ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి కదా, ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా నాకు తెలిసి స్టాఫ్ కూడా పెంచారు అన్ని కవర్ చేయడానికి. సో ఇట్స్ సో గుడ్. ఇంకా రష్ కూడా ఎక్కువ అనిపించట్లేదు ఇప్పటి వరకు అయితే. చూద్దాం ఎలా అవుతుందో దర్శనం. ఓకే, అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా అరగంటలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అది అలా తెలిస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? మాకు కూడా తొందర అయిపోతుంది దర్శనం అని తెలుస్తుంది. చూద్దాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? మేము ముగ్గురం వచ్చాము. ఓకే, సోమవారం దర్శనం చేసుకున్నారా? లేదు, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానం వారి బాగున్నాయా? హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. సోమవారం దర్శనం చేసుకున్నారా? లేదు, వెళ్ళాలి ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే, ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి కదా, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. చాలా నీట్గా ఉంది. అండ్ ఫ్లవర్ డెకరేషన్, పెయింట్స్ అవన్నీ చాలా కొత్తగా అనిపిస్తుంది. మేము బ్రహ్మోత్సవాలు రావడం కూడా ఫస్ట్ టైం. సో వీళ్ళ అరేంజ్మెంట్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఏదో వరుస నుంచి వచ్చామండి. మేము ఇక్కడ కాకినాడ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాము. ఓకే, అక్కడి నుంచి వచ్చామండి. ఓకే, ఈ రోజు నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? సూపర్ అండి. మళ్ళీ ఇక్కడ చెప్తానికి ఏముంటుందండి, మళ్ళీ అలాగేలాగా ఉండదు. ఓకే, బ్రహ్మాండం అండి. మళ్ళీ బ్రహ్మాండం అంటే అలాగేలా కాదు. ఓకే, దర్శనం అయిందా మీది? ఇంకా లేదండి, ఇప్పుడు వెళ్తున్నామండి. ఓకే, ఇక్కడ అలంకరణ చూస్తూ ఉన్నారు, అలంకరణ ఎలా ఉంది? సూపర్ అండి. మళ్ళీ ఇంకా ఆలోచించక్కర్లేదండి, ఆలోచించిన ఇంకా టీటీడీ విషయంలో మనం చెప్పవలసిన అవసరం లేదండి. హాయ్ అండి. హాయ్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వచ్చానండి. శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఓకే, ఈ రోజు నుంచి తిరుమలలో స్వామివారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు టీటీడీ వారు? చాలా అద్భుతంగా ఉన్నాయండి, మామూలుగా కాదు. మరి ఇదేంటంటే బ్రహ్మాండ లోకం అంటే బ్రహ్మాండ లోకమే. మరి దీనికి మించింది మనకి బ్రహ్మాండంలో లేదండి. బ్రహ్మాండం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించడం. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. దానికోసం మరి చెప్పడానికి లేదండి. ఆ స్వామివారిది బ్రహ్మాండ నాయకుడు ఆయన. వారిది ఆయన చేయించుకుంటాడు మన ద్వారా, అంతే తప్ప మనం చేయట్లేదు. ఆయన మన ద్వారా చేయించుకుంటాడు. ఆయన మన అందరికీ మోక్షం ఇవ్వాలని, ఆయనకి అందరికీ దీవెనలు ఇవ్వాలని మేము సుప్రభాతం టికెట్ నాకు తగిలిందండి. సుప్రభాతం నాకు తగిలింది. ఇవాళ 2 గంటలకు వెళ్తానండి. స్వామివారి కరుణ ఇది 3వసారి వచ్చింది సుప్రభాతం. కాబట్టి చాలా ధన్యవాదాలు. మరి ఈ టీటీడీ వారికి అలాగే చేయించినటువంటి వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అందరికి కూడా, అందులో మేము కూడా ఇక్కడికి అడుగుపెట్టాం. ఇక్కడికి అడుగుపెట్టే భాగ్యం అనేది మాకు కలిగింది ఈ పవిత్ర స్థలంలో. కాబట్టి చాలా ధన్యవాదాలు. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ అలంకరణ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. నభూతో నభవిష్యతి, అంత చక్కగా ఉంది. మరి దానికోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అంత చక్కగా కన్నుల పండుగగా ఉంది ఇంత వాతావరణం. చాలా ధన్యవాదాలు. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చారు. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, టీటీడీ వారి ఫెసిలిటీస్ కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ ఫస్ట్ క్లాస్. ఓకే, దర్శనం చేసుకున్నారా? నౌ ఓన్లీ. ఓకే, ఎలా జరిగింది దర్శనం? మీరు చెప్పండి. Within 15 minutes, we had a peaceful darshan. Okay. It was very blessed and it was very divine. Okay. రైట్, మహిళలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు నీట్నెస్ విషయంలో ఎలా ఉంది మొత్తంగా? As I told, it is very first class. In South India, this temple, Tirupati temple, is
very good. It is very well maintained, and we feel divine whenever we come here. It's very peaceful apart from the other cities. As we come from Bangalore, it is very highly polluted, and when we come here, we feel a different kind of energy, and it's blessed to seek. ఓకే, థ్యాంక్ యూ. Thank you. హాయ్ అండి. బాగానే ఉంటుంది, దర్శనం అంతా చాలా బాగా అయింది. ఏం తొందర స్పెషాలిటీ అంతా బాగానే ఉంటుంది. దర్శనం క్లీనింగ్ అంతా చాలా బాగుంటాయి. ఓకే, బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, బ్రహ్మోత్సవాల సందర్భంగా మహిళలకు సంబంధించి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగానే ఉంటుంది, ఏం తొందర బాగానే ఉంటుంది. ఓకే, దర్శనం ఎంత సమయంలో అయింది మీకు? మాకు 1 అవర్లో అయిపోయింది దర్శనం. 1 అవర్. ఓకే, అక్కడ ఉండి 1 అవర్ కూడా లేదు, ఒక ½ అన్ అవర్ లేకపోతే 45 నిమిషం అంతే. ఓకే, బ్రహ్మోత్సవాల సందర్భంగా అలంకరణ చేశారు కదా, అలంకరణ ఎలా ఉంది? చాలా బాగానే ఉంటుంది అలంకారం, ఏం తొందర. రైట్, థ్యాంక్ యూ. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్ అండి. ఓకే, ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నా ఇప్పుడే జస్ట్. ఓకే, దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇబ్బందులు ఏమీ లేవు, లైన్ కూడా పెద్దగా ఎక్కువ రోజులు లేవు, ఎక్కువ టైం నిలబెట్టలేదు లైన్లో కూడా, చాలా బాగానే ఉన్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయా? ఇప్పటివరకు అయితే అన్నీ బాగున్నట్లే అనిపించినాయండి, నాకు ఎక్కడ తక్కువ అనిపించలేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? కడప. కడప. దర్శనం చేసుకున్నారా? అయ్యిందండి. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నాయండి. ఓకే, మరో 2 రోజుల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేశారండి, బాగా చేశారు. దర్శనం కూడా బాగా అయ్యింది. ఫ్రీగా బాగా 2 మినిట్స్ నిలబడగలిగినాము. దర్శనము ఇక్కడ లోపల తోయడం కానీ అవంతా ఏం లేకుండా బాగా దర్శనం అయింది. మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఓకే, హాయ్ అండి. హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? మోనికా ఫ్రమ్ బెంగళూరు. ఓకే, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? It's wonderful. Everything is neat and clean, and everything is very well organized. We have come from Bangalore. So far we didn't have any idea about it. How will this be? बहुत अच्छा लगा. Decorations भी बहुत अच्छे हो रहे हैं, and it's a wonderful experience. And as we were into the special darshan ticket, वो दर्शन भी अच्छा हुआ हमारा. It was blissful moment when we saw the God right in front of us, and we especially came for his mundan. So it is a wonderful experience. The maintenance, the security and the cleanliness, everything is wonderful. Very nice, very well maintained. Thank you. Thank you. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుండి వచ్చానండి. హరే శ్రీనివాస. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి మహిళలకి? అంతా చాలా బాగున్నాయండి, చాలా మంచిగా ఉంది. మంచి అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాల మీద కూడా కొన్ని ఏర్పాట్లు, కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎలా ఉన్నాయి? అన్నీ చాలా బాగున్నాయి. దీపాలు కానీ, అన్ని అరేంజ్మెంట్స్, అలంకారాలు కానీ, పూలతో కానీ, పళ్ళతో కానీ అన్ని రకాలుగాను చాలా బాగా అరేంజ్ చేశారు. మళ్ళీ బాత్రూమ్స్ అవన్నీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. అసలు చాలా మేము ఇప్పుడు పొద్దున్న వచ్చాము, 9:30కి వచ్చినాము. ఇప్పుడు నాకు అప్పుడే దర్శనం అయిపోయింది, 11:30కంతా అయిపోయింది. ఎక్కడ కూడా వెయిట్ చేయలేదు, చాలా బాగా జరిగింది. ఏమి నూకు కూడా నూకలేదు అసలు. చాలా బాగా దర్శనం చేసుకుని ఇప్పుడే వచ్చానండి. ఓకే, లడ్డు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్? చాలా బాగుందండి, మొదటి కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, అంత దూరం ఉంటుంటేనే ఆ వాసన వస్తుంది మంచిగా. ఇది ఓకే, నమస్కారం.